మంచిది. ప్రియమైన వాళ్ళ ఈనాటి దినాన్ని మనమందరం కూడా జీవాధిపతి అయిన దేవుని ద్వారా మనం పొందగలిగినాం. ఎందుకంటే ఆయన తన ఊపిరిని జీవమును మనలో ఉంచి తన మహిమార్థమై మనం వాడపడాలని మనకిచ్చిన ఆయుష్కాలం కానీ దినం కానీ తెలియకపోయినా మనం ఎరిగిన దేవుడు ఈరోజు వరకు కూడా నిన్ను, నీ భర్తను, నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను, నీ తల్లిదండ్రులను, కుటుంబాన్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని సజీవుల దేశంలో ఉంచినందుకు మనమందరం కూడా చిన్న మందగా దేవుని మందగా ఆయన కుమారుని యేసుక్రీస్తు సంఘంలో చేరి పాటల ద్వారా దేవుని మహిమపరిచినాము. ఇప్పుడు వాక్యాన్ని మనం పొందడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. ఈరోజు మనం చదువుకుంటున్న మాట, మనుష్య కుమారుడైన క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు అని చెప్పేసి. మనుష్య కుమారుడు ఈ లోకంలో భూమి మీద నలుగా మనం అందరం కూడా బ్రతికిన కాలంలో వాక్యమైన దేవుని హత్తుకొని జీవించాలని చెప్తుంది. ఆ వాక్యమైన దేవుని మనం హత్తుకొని జీవించిన వారమైతే లోకంలో మనకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతట్లో దేహాన్ని విడిచిన, దేహాన్ని అది వదిలిపెట్టిన, దేహంలో ఉన్న జీవాధిపతి దేవుడు మనకు ఇచ్చేటువంటి శుభప్రదకరమైన నిరీక్షణ పట్టణాన్ని మన కొరకు ఏర్పాటు చేసిన ఏర్పాటులను. అందుకొరకనే దేవుడి మాటగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు సెలవిస్తున్న ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైనను. ఏమన్నా చూడండి మంచిగా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైనను. ఇది ఈ వాక్యమైన దేవుడు. అంటే ఆ వాక్యం ఏమైంది మన దగ్గరికి అంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము ఏమైంది మనకు శరీరంగానే కృపాసత్య సంపూర్ణుగా మన మధ్య నివసించాను. ఆ వాక్యము ఏ వాక్యం? ఇది దేవుని మాట, దేవుని వాక్యము. ఆ వాక్యము శరీరధారి, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. చదువు వచ్చిన ఎవరైనా తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలన కలిగిన మహిమను మనము ఆయన మహిమను కనుగొంటిమి. అందుకే ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించింది. ఎక్కడ మన మధ్య నివసించిందంటే శరీరధారిగా వచ్చి ఉన్నాడు, మనుష్య కుమారుడుగా వచ్చి ఉన్నాడు. ఈ మనుష్య కుమారుడు దేని కొరకు వచ్చినాడు? మనుష్య కుమారుడు దేవుడు ఎందుకు కొరకు వచ్చినాడు? వాక్యమైనటువంటి దేవుడు మన కనుక శరీరం ధరించి మన దగ్గరికి వచ్చినాడు మనుష్య కుమారుడుగా. ఎందుకు వచ్చినాడంటే మనకందరికీ తెలుసు. ఏం తెలుసు? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈరోజు మనుష్య కుమారుడు ఎవరిని వెతకడానికి? నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చేనని మనం సెలవిస్తున్నాం. మనుష్య కుమారుడు ఎవరిని? నశించిన దానిని, జ్ఞానము లేని వారై నశించిపోతున్న వారు, జ్ఞానము లేని వారే దేవుని విసర్జించిన వారు నశించిపోతున్నారు, నాశన స్థితిలో ఉంటున్నారు. దేవుని ఎరుగుదమని చెబుతూ ఎరగనట్టుగా నడుస్తూ నశించిపోతున్న మృగముల వలె ఉంటున్నారు. అటువంటి వారి విషయంలో దేవుని కుమారుని క్రీస్తు మన కొరకు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఏమంటున్నాడంటే, మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న వారిని వెతికి రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఆ పరలోకమును వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చిన ఈ దేవుడికి ఏం లేదు లోకములు అంటే స్థలము లేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం నుంచి చూస్తే అక్కడ జనసమూహం అంతా కూడా దేవుని వాక్యాన్ని, మనుష్య కుమారుడైన క్రీస్తు వాక్యము బోధించుతున్నప్పుడు అనేకులు ఆయన దగ్గరికి చేరినారు. అనేకులు ఆయన దగ్గరికి చేరడం వలన అనేకుల మధ్యన ఆయన గురించి మరి వాక్యం వింటున్న వారందరూ కూడా మరి వారిలో ఒకరు శాస్త్రి ఉన్నారు. చూడండి, అందుకు యేసు ఒక శాస్త్రి వచ్చి ఏమంటున్నాడంటే, నేను నీతో కూడా ఉండాలని ఆశపడుతున్నాను, నన్ను వెంబడించడం, నేను నిన్ను వెంబడిస్తామని చెప్పంటే ఆయన అంటాడు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు. గుడ్, వెరీ గుడ్. ఎంత మంచి మాట. ఆకాశ పక్షులకి
ఆ లోకాన్ని దేవాలయాన్ని పరలోకాన్ని వదిలిపెట్టి వాక్యమైన దేవుడుగా మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు మనుషుడిగా మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాడు? ఆకాశ పక్షులు అంటే నక్కలకు గొయ్యలున్నవి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదని. ఎవరికి లేదంట? మనుష్య కుమారుడికి. అన్నీ తానే. ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన వాడుగా ఉన్నాడు దేవుడు. ఆకాశమునైన సింహాసనముగాను భూమినైన పాదపీఠముగా చేసుకొని నర్మమైన మనందరినీ కూడా ఏలుబడి చేస్తున్న దేవునికి ఏముంది? నివసించడానికి స్థలం ఉంది. చూడండి, నీకు నాకు మనందరికీ లోకంలో ఒక్కొక్కరికి కొన్ని ఫ్లాట్లు ఉంటాయి. కొంతమందికి 10 ఫ్లాట్లు ఉంటాయి, 100 ఫ్లాట్లు ఉంటాయి, 20 ఎన్నో ఫ్లాట్లు ఉంటాయి, ఎన్నో ఇల్లు ఉంటాయి. కానీ దేవునికి మాత్రం ఒక ఫ్లాట్ కూడా లేదు. దేవునికి ఒక నివాస స్థలం లేదు. కానీ ఆయన అంటున్నాడు, ఇంతమందిని వదిలిపెట్టి నాతో కూడా నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావు, కానీ ఇదిగో ఆకాశ పక్షులకు నివాసం స్థలములు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ ఈ మనుష్య కుమారుడు నివసించడానికి స్థలం లేదు. మరి ఆ స్థలం ఎక్కడ ఉంది మనుష్య కుమారుడు నివసించడానికి అంటే మనమే ఆయన నివాస స్థలం. అందుకొరకనే కీర్తన గ్రంథము 91వ అధ్యాయం, నీవు నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసము దొరుకును, పిల్లలు పెట్టడానికి వానకోయలకు కూటి స్థలం దొరుకుతుంది. చూడండి ఎంత మంచిగా. ఎందుకంటే యెహోవా నీ నివాస స్థలము ఎంతో రమ్యమైనది. మహోన్నతుడి చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడున విశ్రమించేవాడైనాడు. ఆయన నీడున విశ్రమించేవాడికి ఏముందో బలిపీఠం దగ్గర పిచ్చుకలకు పిల్లలు పెట్టడానికి వానకోలకు గుడి స్థలం దొరికినట్టుగా ఆయన వారికి గుడి స్థలంగా ఉంటాడు. మనము ఆయన నివసింపజేసుకోవడం కొరకు, మనము ఆయన నివాస స్థలంగా ఉండడం కొరకు మనం ఏం చేయాలంటే దేవుని నివాస స్థలం చేస్తున్నాడు. అదే 91వ కీర్తన 9వ ఉంటాడు, మనుష్య కుమారుడు నివసించడానికి స్థలం లేదన్నాడు కదా. కానీ మనము అందరం కూడా ఏం చేయాలంట? యెహోవా ఆశ్రయాన్ని అట్లా అనుకుంటాడేమో. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని. మనమందరం కూడా లోకంలో నరులైన వారందరినీ ఆశ్రయించి వారి నీడలో విశ్రమించి వారితో నివసించేదానికి మహోన్నతుడైనటువంటి దేవుని నివాసం చేసుకుంటే ఆయన మనతో కూడా ఉండి మనల్ని నివసించి సంచరిస్తుంటాడు. ఈ సత్యాన్ని ఎదిగిన వాడు అందరూ కూడా నేను నీతో కూడా ఉండాలని ఆశ ఉంటుంది. అందుకే ఈ లోకంలో నరుడుగా వాక్యమైన దేవుడుగా మనుష్య కుమారుడుగా వచ్చిన ఆయనకి స్థలం లేకపోయింది. ఎందుకు లేకపోయిందంటే అన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చి తను దరిద్రుడై ఎక్కడ పుట్టినాడు యేసుప్రభు? పశువులతో సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరడబెట్టింది. ఇంత గొప్ప దేవుడు, ఇంతగా పొగడబడుతున్న దేవుడు, ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడు, ప్రతి కొరకు ప్రాణార్పణ చేసిన దేవుడు. ఆయన చెప్పింది ఎంత గొప్ప దేవుడు చూడండి. అందుకొరకనే ప్రతి విషయంలో మనం అందరం కూడా ఏం చేయాలి? ఆయనను మనం వెతికేవారుగా ఉండాలా. అందుకొరకే దేవుని మాట ఏమంటాడంటే, యేసు ప్రభు మనుష్య కుమారుడుగా ఉంటున్నాయి. యేసు ప్రభు ఏమంటాడంటే, చూడండి ఈ మాటను మొట్టమొదట కృత నిబంధనలో 72 సార్లు రాసినట్ట. కృత నిబంధనలో 72 సార్లు మనుష్య కుమారుడు అని ప్రభువే తనని గురించి ఈ మాట సెలవిస్తున్నాడు. మనుష్య కుమారుడుగా ఉన్నాడు. ప్రభువే తానే తనని గురించి మనుష్య కుమారుడని చెప్పుకున్నటువంటి మాటలు మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చూస్తే 72 సార్లు రాయబడి మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు. అందుకే ఈ మనుష్య కుమారుడైన క్రీస్తుని నమ్ముకున్న వారందరూ కూడా చాలా గొప్పవాడు అవుతారు. మన నిమిత్తమైన దరిద్రుడైనాడని మనల్ని ధనవంతుడిగా చేయడానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి దరిద్రుడైనాడని ఆయన నమ్ముకున్నారు. అందుకే ఈ లోకంలో వారి మనుష్య కుమారుడు అధికారం ఏమి అని చెప్పి చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచన భాగంలో మనుష్య కుమారుడికి పాపమును క్షమించుటకు భూమి మీద అధికారం కలవాడినాడు.
చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయము ఎంత మంచి మాట్లాడు 6వ వచనం. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని. ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన భూమి మీద కానీ పరలోకము కానీ పాపం క్షమించేవాడు ఆయనే అని స్వయంగా చెప్తున్నాడు. చదవమా ఒకసారి. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని. ఈ మనుష్య కుమారుడికి ఏం అధికారం ఉంది? పాపములు క్షమించేటువంటి అధికారం ఉంది. పాపములు క్షమించే అధికారం ఎవరికి లేదు భూమి మీద. ఒకవేళ మనిషికి క్షమించుకుంటా ఉన్నాం, మనం పర్వాలేదు అనుకుని మనం క్షమిస్తాం, కానీ ఆ క్షమించినా కూడా మనసులకు బాధ ఉంటుంది. కానీ దేవుడైతే క్షమించమని చెప్పేసి క్షమించేవాడుగా ఉన్నాడు. ఏమి క్షమించేటువంటి అధికారం దానికి? పాపములు క్షమించే అధికారం గలవాడు ఉన్నాడు. పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించేటువంటి దేవుడు అయినాడు. అందుకే మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి అయిన దేవుడు తనకి ఇచ్చిన బాధ్యత నెరవేర్చడం కొరకు ఈ లోకానికి వచ్చురే. నేనే రా, ఎవరో కాదు, నేనెవరు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము చెప్పినాడు మనిషి కుమారుడు. మరి ఇటువంటి దేవుడిని మనం దేవుడిగా కలిగిన వారం ఏంటి కూడా దేవుడు లేనట్టుగా ఉంటే మనల్ని రక్షించడానికి కొరకే నశించిపోతున్నాము అని మనల్ని చూసి ఆయన ప్రేమతో ఉన్నప్పటికీ మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఫస్ట్ మనుష్య కుమారుడికి ఏం అధికారం ఉంది? పాపములు క్షమించడం కొరకే. ఈ మనుష్య కుమారుడు శిలువపై మరణించేటప్పుడు ఏం చెప్పినాడమ్మా? తనకు శిలువ వేసిన వారి గురించి వీళ్ళు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు కాబట్టి మీరు క్షమించండి అని చెప్పేసి అంత గొప్ప దేవుడు చనిపోవడానికి ముందుగా ఉన్నా, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా, తనను బాధ పెట్టి హింసించి దూషించి చెడ్డ మాటలు మాట్లాడి ముఖం మీద ఊగి వేసి ఆయన బుద్ధి నానా విషయంలో నానా రకాలుగా బాధ పెట్టిన ఆయన ఏమన్నాడు? తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎదుగుతారు కాబట్టి మీరు క్షమించే అధికారం ఈయనకు ఉంది. ఆయన అధికారం కలవాడైనాడు భూమి మీద. మనం ఏమైనా తప్పు చేస్తే దేవుడు ఉన్నాడు అని చెప్పి తెలుసుకోవడానికి వరకు తండ్రి అయిన దేవుడి వైపు మనకు చూపిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకి ఏం చెప్తాడంటే ఈ దేవుడే విశ్రాంతి దినమునికి ఏమైనాడు అని చెప్పి చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ మనుష్య కుమారుడు దేవుడు ఏమైనాడు? 12వ అధ్యాయం 7వ వచనం. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు విశ్రాంతి దినానికి ఏమైనాడు? మనుష్య కుమారుడు ప్రభువు అయినాడు. అందుకే ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అనేటువంటి క్రీస్తే. ఈయన సర్వాధికారి అయిన దేవుడైనాడు. అందుకే జనులందరూ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన పరిచయాలు, సద్దుకాయలు, శాస్త్రులు అందరూ ఏమన్నారంటే వీడు మనుషులేంటి కూడా దేవుడి గురించి నేను దేవుడు చెప్పుకుంటున్నాడా? చెప్తున్నాడే అంటే అవి నిజమే. ఈయన మనుషుడు కదా, ఈయన ఎట్టి కార్యం విధంగా చేయడానికి ఎంత శక్తి ఉంది? అదే ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకంలో నుండి అనేకమైన అద్భుత కార్యములను, సూచక క్రియలను, మహత్కార్యములను చేయడమే కాకుండా చనిపోయిన వారిని బ్రతికించినాడు. అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని, చెవిటివారిని అందరినీ కూడా తన దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా తను ప్రేమించి వారి బలహీనతను భరించి వారి స్వస్థత కలిగజేసిన దేవుడు. అందుకే విశ్రాంతి దినమునకు ఏమైనాడు? ప్రభువై ఉన్నాడు. ప్రభు అయినటువంటి దేవుని మనం దేవునిగా ఎంచుకొని దివారాత్రము ధ్యానించేటువంటి కుటుంబములుగా దేవుడు చేసిన మేలు విషయంలో దేవుడు ద్వారా పొందిన ఆరోగ్యాన్ని బట్టి, స్వచ్ఛతను బట్టి, నెమ్మదిని బట్టి ప్రతి విషయంలో ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉంటే ఆయన మనల్ని చూసి సంతోషిస్తాడు. ఎట్లా సంతోషిస్తాడంట? పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్టుగా మనల్ని చూసి ఆయన సంతోషించేవాడు. ప్రభువు విశ్రాంతి దినానికి ప్రభు అయినాడు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయినాడు. 3వ పాయింట్ చూద్దాము. ఈయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనుషుడుగా ఏమైనాడంటే మనుషులు ఏమైతే మరి భూమి మీద బ్రతకడానికి చేస్తున్నారో
మంచి కార్యముల విషయం కానీ చెడు కార్యం విషయం కానీ చెడుకు దూరంగా ఉండి మంచిగా చదివిలో ఉండి బ్రతకమని చెబుతున్న మనిషి కుమారుడు ఏం చేసినాడంట? 11వ అధ్యాయము మత్తయి సువార్త 9వ వచనం. ఇంత మంచి దేవుడు నీ మాటలు చెప్పి తండ్రి అయిన దేవుడికి మార్గం చూపిస్తున్నప్పుడు ఈయన గురించి ఏమన్నారు? 11వ అధ్యాయము 19వ వచనం మత్తయి సువార్త. మనుష్య కుమారుడు తినుచును. ఎంత మంచి మాట అండి. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను కనుక ఇదిగో వీడు తిండిపోతును. చూడమ్మా సరస్వతమ్మ ఏమన్నారు దేవుని? అందరి మాదిరిగా ఆయన తింటున్నాడు, అందరి మాదిరిగా తిరుగుతున్నాడు, అందరి మాదిరిగా చేస్తున్నాడు. కానీ ప్రత్యేకత ఏమి? రాత్రి ఆయన పని ఏమో తెలుసా? పగలంతా బోధ, రాత్రంతా ప్రార్థన. ఆయన పనిది అదే ఆహారం ఆయనకి. మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? వీడు తిండిపోతూ త్రాగబోతూ అబ్బో మద్యపానీయు సుంకరులకును పాపులకును మనిషి కుమారుని గురించి మానవులు మట్టివారు, నిన్నటి వారు, ఏమి ఎరగని వారు, వారికి ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నారు. ఏమంటాడు? మరోసారి రిపీట్. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చాను కనుక ఇదిగో ఎవరైనా తిండిపోతున్నారు. ఇంత తింటాడు, ఇంతసేపు తింటాడు. కొంతమంది అందరిలో భోజనం చేస్తాడు, చాలా లేట్గా తింటారు. అందరు తినిపోతుంటే కూడా కొంతమంది తింటూనే ఉంటున్నారు. అటు బయట ఇటు బయట వచ్చి చూసి ఉంటే ఏమో ఎంతసేపు తింటాడు, అందరు తిని వేసిపోతే కూడా మంచి కదా ఆయన తిండిపోతున్నారు. అందుకే ఎక్కడైనా వెళ్ళినా మన ఇంట్లో ఎంత టైం అయినా భోజనం చేసుకోవచ్చు, గంట సేపు అయినా తినవచ్చు మనం ఇంత అన్నం పెట్టుకొని కూడా. కానీ బయటకు వెళ్ళినప్పుడు అందరిలో కూడా నువ్వు అంతా ఒకేసారి పెట్టుకొని ఒకేసారి తిని, కానీ కొంచెం కొంచెం పెట్టించుకొని అంతవరకు అందరు వేసుకుంటున్నా అందరు ఉంటున్నా కూడా ఏం చేస్తున్నారు? అట్లే తింటే ఆమెనే ఉంటుంది, వాడు తిండిపోతుంది. అందుకే చాలాసార్లు అట్లే తింటాడు. అందరూ పోయినా కూడా వాడు లేయడు, ఆమె లేదు. అందుకే దేవుడిని ఆ విధంగా అంటే వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడైనే వారిని ఉంచున్నారు మనిషి కుమారుడు. అందుకే మనిషి కుమారుడిని దూషించిన పాప క్షమాపణ ఉందేమో కానీ దేవుడిని దూషించే వాడికి పాపక్షేమ అంటే పరిశుద్ధాత్మను దూషించే పాపక్షేమాపణ ఉండదు. ఈ మనుష్య కుమారుడు ఏమైనాడు? 4వ మాటలో చూస్తే మనుష్య కుమారుడు ఏమైనాడు అని చెప్పి చూద్దాం. మనుష్య కుమారుడు 13వ అధ్యాయము 30 వచనం మత్తయి సువార్త. అందుకాయన ఇట్లనెను మంచి విత్తనము విత్తువాడు. అందుకాయన మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. మంచి విత్తనాలు విత్తేవాడే మనుష్య కుమారుడు. సత్య సువార్త ప్రకటించేవాడికి ఎవరు లేకపోయినా పర్లేదు కదా, అందరూ దూరమవుతారు. ఎందుకంటే కఠినంగా బోధిస్తాడని, కఠినంగా చెప్తాడని, కఠినంగా చేస్తాడని వాళ్ళ దగ్గర మనం ఉండలేమని చెప్పి. ఎందుకంటే వారి క్రియలు చెడ్డమైనందున వారు ఆ మంచి బోధకు, మంచి విత్తనాలకు, మంచి విత్తనమైన వాక్యానికి లోబడక అవిధేయులై వారికి వారిగా దూరస్తులు అవుతుంటారు. అందుకే మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. విత్తనం ఏది? వాక్యము. ఆ వాక్యాన్ని మనం అందించినప్పుడు మనం మనుష్య కుమారుడు క్రీస్తుని ఏ విషయంలో తగ్గించుకొని అనేకులకు అర్థమయ్యేలా బోధించినాడంటే ఉపమాన రీతిగా, ఉపమానం లేకుండా ఏది కూడా ఆయన బోధించలేదు. అన్ని ఉపమానాలు చెప్పుకుంటే చూడు, ఆ ధనం చూడు, ఆ శాపాలను చూడు, ఆ పక్షులను చూడు అని చెప్పి దేవుడు అన్ని విషయాలు అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఆ సింహాలను చూడండి, ఆ చేపలను చూడండి అని చెప్తున్నాడు. మరి మనమందరం కూడా అన్నిటిని చూస్తూ ఉన్నా, అన్నీ కూడా దేవుడికి లోబడిన మనుషు కుమారుడు క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడైనాడని చాలామంది చాలా రకాలుగా మరి వ్యతిరేకించిన, మనం నమ్మిన దేవుడు మన కొరకు పరలోక పట్టణాన్ని వదిలి భూమి మీద ఏమీ లేనివాడై మనను ధనవంతులుగా చేయడానికి దరిద్రుడిగా పుట్టినాడు.
అన్నీ ఉన్నా కూడా ఆయన అన్నింటిని వదిలిపెట్టి మన కొరకు వచ్చినాడు. ఆయనే దేవుడు అయినాడు. ఆ దేవుడే మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన ఈ దేవుడే మరణం నుండి మనను లేపేవాడుగా ఉన్నాడు, మరణం వరకు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడని కీర్తన గ్రంథం 48వ అధ్యాయము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలో థ్యాంక్ గాడ్, మరణం వరకు మనం నడిపించేటువంటి రక్షకుడు, మనిషి కుమారుడైన రక్షకుడు, అద్వితీయుడైన కుమారుడు, తండ్రి వలన మనకు అనుగ్రహింపబడిన కుమారుడు. మనం చేసే ప్రతి పనికి ఆశీర్వాదాలు, మనం చేసేటువంటి ప్రతి పనికి దీవెనలు, మన దేహానికి ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువ, సమాజంలో సంఘంలో మనం ఆయన పిల్లలు ఉండగా మనకు జ్ఞానం హృదయం కలిగిస్తాడు. అందుకే బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నాయి కాబట్టి మనం ఆయనను మనం అనుసరించి నడిస్తే మన కోసం చాలా మేలు ఉంటాయి. నెక్స్ట్, మనుష్య కుమారుడు ఏమైనాడు? మేధవ దృష్టిలో మనుష్య కుమారుడు ఇన్ని మేలు చేస్తూ అన్ని రకాలుగా అందరిలో కూడా ఉన్నతమైన స్థితిని ప్రభువు తిప్పడానికి ప్రయాసపడుతున్నప్పుడు ఆయన అందరిని ఎరిగి ఆయన మీద కోపపడుతున్నారని, ఆయన ద్వేషించి దూషిస్తున్నారని దేవుడే స్వయంగా మనుష్య కుమారుడు అని చెప్పినట్టే మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాడు. అంటే మంచి పని చేసేవాడికి ఎప్పుడు కూడా శ్రమలు ఉండేమా. మంచి పని చేసేవాడికి మంచి బోధ, మంచి జ్ఞానము, మంచి ఆహారం, జీవాహారం ఇచ్చేవారికి మరి ఎప్పుడైనా దాటపడకు శ్రమలే ఉంటాయి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, చదువు 17వ అధ్యాయం 22. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. మంచి చేస్తున్నందుకు ఆయనని ఏం చేయాలనుకుంటారు? అప్పగించాలని చెప్పారు. మరి నిజంగా ఆయనతో పాటు ఉండి కూడా ఆయనని అప్పగించిన వాళ్ళు ఎవరు తెలుసా? ఇస్కరియోతు యూదా కదా. ఎంత ద్రోహం కదా. సంఘంలో కలిసి, సమాజంలో కలిసి, ఇంట్లో ఉండి, బయట ఉండి, అందరిలో ఉండి ఒక ఉన్నతమైన స్థితి సంపాదించిన తర్వాత ఇంకా తన అపేక్ష ఎక్కువైపోతే అయిపోయింది. యేసు ప్రభువునే కాదు, యేసు ప్రభు సంఘాన్ని కూడా అభిపడిస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో ఏంటంటే సత్యమును అమ్మివేయక కొని ఉంచుకో, సత్యమును అమ్మివేయక కొని ఉంచు. సామెతలు 23:23 అనుకుంటా చూడమ్మా. 23 సరే 23 26. మరి ఈ ఆయన అప్పగింపబోతున్నాం అదేమో సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోను. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొను. ఇది కొనుక్కోవాలి. రైట్, వెరీ గుడ్. ఏమేమి కొనుక్కున్నారమ్మా? సత్యమును అమ్మివేయక కొని ఉంచుకోండి. తర్వాత జ్ఞానమును ఉపదేశమును వివేకము అన్ని కొనుక్కో. డబ్బిచ్చి కొనుక్కో. విద్యను కొనుక్కుంటాము. అప్పుడు విద్యను మనం ఏం చేస్తాము? అప్పుడు చదువుకున్నాము, ఇప్పుడు చదువుకుంటున్నారు. కొన్నాము వేరే, కొంటున్నారు వేరే. అప్పుడు చదువుకునే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? మామూలుగా ఇప్పుడు చదువుకుంటున్నారు. చదువుని ఇప్పుడు కొంటున్నారు అనమాట. చదువుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. అట్లా కదా వాక్యమైన దేవుని మనము ఏం చేయాలి? సత్యాన్ని మనం కొనియాలి. సత్యం ఏమైంది? అవివేకంలో ఉండడానికి సత్యము సంఘమునకు సమమును ఆధారమైందని మొదటి 3 అధ్యాయంలో మన సత్యమును అవివేక కొని ఉంచుకోమని. ఆ సత్యానికి సమం ఎవరు అంటే సంఘం. సత్యము సంఘమునకు స్తంభమును ఆధారమైంది. ఈ మనుష్య కుమారుడు ఇది రకాలుగా మనం బోధించాలని చూపి ఏమంటాడంటే మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని చెప్పాడు. ఏ విధంగా అయితే అప్పగింపబడుతున్నాడో, ఏ విధంగా అయితే తిరిగి ఆయన మరలా నేను రాగలుగుతున్నాను అని చెప్తాడు మనుష్య కుమారుడుగా. చూడండి ఏమంటాడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం భాగం. మనుష్య కుమారుని గూర్చి
ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ. సంఘాన్ని విడిచిపోయేవాడు, సంఘాన్ని అమ్ముకునేవాడు, సంఘానికి దూరమయ్యేవాడు, సంఘం విషయంలో శ్రద్ధ లేనివాడు ఏమైపోతుందంట? శ్రమ. మనుష్య కుమారుని శ్రమ వచ్చింది. అందుకే హెబ్రీ పత్రిక 2:18 తాను శ్రమ పొందుతున్న మనకు సహాయం చేయగలవాడు అయినాడు మనుష్య కుమారుడు. హెబ్రీ పత్రిక 2:18 తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడు అయినాడు. థ్యాంక్ గాడ్. ఆయన లేఖన ప్రకారంగా మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడే కానీ మరొకటి కాదు. అయితే ఈ మనుష్య కుమారుడు మనం కలిగిన వారిపై దేవుని వాక్యం ద్వారా మనం నడిస్తే మనకు నిత్య జీవము దొరుకుతుంది అని యోహాను సువార్త 3:16 భాగంలో మనం చదువుతాం. 14 నుంచి అన్నది మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా మంచి మాటలు ఎంత మరొకసారి మరియు ఎవరైనా మనిషి వాడు పరలోకం నుండి దిగి వచ్చినవాడు అనగా పరలోకములో ఉన్న మనుష్య కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయినవాడు ఎవడు లేడు. మనిషి కుమారుడు తప్ప ఇంకెవడు లేడు. ఆయన వచ్చినాడు మనిషి కుమారుడు మళ్ళీ తిరిగి చనిపోయి సమాజం కూడా తిరిగి లేచి మరి ఆరోపణం అయిపోయినాడు అందరి కనబడేటట్టుగా. అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునని మనుష్య కుమారుడు వల్ల ఎత్తబడాలి చనిపోయినాడు. ఎందుకు? నిత్య జీవం కలగడానికి. ఆయన ద్వారా మనకు నిత్య జీవం కలగడానికి ఆయన ఎత్తబడేవాడు అనుకుంటున్నాడు. అందుకే నువ్వు సిద్ధపడితే ఎత్తబడతావు కదా. మనుష్య కుమారుడైన క్రీస్తు మనకు చెప్పిన మార్గం కూడా ఈ మత్తయి సువార్త 8వ స్టార్టింగ్ మనుష్య కుమారుడు అని. తర్వాత ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో 22వ ఎంత మంచి మాట చెప్తున్నా. ప్రకటన 14వ అధ్యాయం చూడండి. మీకు 14వ వచ్చిన మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం ఒకటి కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలి ఉండెను. వెరీ గుడ్. ఇది ఈ మనుష్య కుమారుడు ఎటువంటి వాడు అంటే తిరిగి లేచిన తర్వాత మీరందరూ నన్ను ఈ విధంగా చూస్తున్నారు, నేను వెళ్ళిపోయింది మరలా నేను తిరిగి వస్తాను అన్నాడు. అనగా రానాయన క్రీస్తును సర్వాధికారి దేవుడిగా మన మధ్యలో ఉన్నాడని తిరిగి దివారాత్రులు మనం ప్రార్థన ద్వారా ఆయన పరిగణిస్తే ఆయన మన అన్ని విషయంలో మనకు తోడుగా ఉండి నడిపిస్తాడని వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాను. ఈ 72 సార్లు ఉంది చూడండి మనుష్య కుమారుడు అని. ప్రభువే తానే తన గురించి మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు అని 72 సార్లు ఉంది దీనిలోని. ప్రకటనలో చివరి అధ్యాయంలో మరియు మత్తయి సువార్త 8వ అధ్యాయం నుంచి. ఓకే, అందరికీ ప్రభు పేరు వందనాలు. నమ్మిన మనం అందరం పడకుండా జాగ్రత్తగా బ్రతుకుదాం.